నమస్తే, బాగున్నారా? ఇవాళ మరో సెన్సేషన్స్ కథనానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. అన్నట్టు బాబీస్ ఈ బీబీసీ వాయిస్ అనే దాన్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి, ఎందుకంటే నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను మానవ శక్తి వార్త హ్యూమన్ ఇంట్రెస్టెడ్ స్టోరీస్ చేస్తానికే ముందు ప్రారంభించాను. ఇక ఆ తర్వాత కొంత, ఎందుకంటే ట్రెండ్ సెట్టింగ్ అంటారు, ట్రెండ్లో ఉన్న వాటిని చేయాలనే ఉద్దేశంతో నిన్నగాక మనం చేస్తే ఒక స్టోరీ, జగన్ జెండా ఎత్తేస్తారనే తమ్నెయిల్తో విపరీతంగా పెరిగిపోయింది వ్యూవర్షిప్. అంటే దాన్ని బట్టి నాకు ఏమర్థమైంది, పబ్లిక్ పల్స్ ఎలా ఉందో తెలుసుకోవాలని అర్థమైంది. అందుకే మీకు నేను ప్రతి ఎపిసోడ్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఎలాంటి స్టోరీలు కావాలో, ఏ అంశాల మీద మీకు విశ్లేషణ చేయాలో అనే అంశాలను మీరు కూడా మాకు సలహాలు ఇస్తే వాటికి మనం చేయడానికి వీలుంటుందని చెప్పి ఒక చిన్న అభ్యర్థన చేస్తూ, హర్ష సాయి ఇప్పుడు మన రెండు రాష్ట్రాలనే కాక ప్రక్క రాష్ట్రాలను కూడా ఊపేస్తున్న ఒక పెద్ద సంచలనం. యూట్యూబ్ ఎక్కడ చూసినా అతనే. టీవీల్లో, ప్రధాన స్రవంతి పత్రికల్లో లేకపోతే టీవీల్లో కూడా స్పెషల్ ఇంటర్వ్యూస్. ఎందుకింత, ఎవరి హర్షసాయి ఎందుకింత అలా సడన్ ఇంత పెద్ద వార్తల్లోకి రావాల్సి వచ్చింది? హర్షసాయి నిన్న మొన్నటి దాకా జస్ట్ యూట్యూబర్. యూట్యూబ్లో చిన్న చిన్న స్టోరీలు చేస్తూ కాస్త పాపులారిటీ సంపాదించుకున్నాడు. అలా ఎగబాకి ఎకాయికి 5 కోట్ల మంది వ్యూయర్స్ని అటు మన రాష్ట్రంలో, తమిళనాడులో, బొంబాయిలో కూడా, అంటే హిందీలో కూడా తన యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ఫర్ యూ అని, హర్ష ఫర్ యూ మొట్టమొదటిసారి తెలుగులో పెట్టాడు. దానికి వేలల్లో వ్యూవర్షిప్ వచ్చింది. తర్వాత మెల్లమెల్లగా ఎలాంటి స్టోరీస్ చేస్తే ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుందని చెప్పి అతను పసిగట్టేసేసి సైకిల్ బాయ్ స్టోరీ ఫస్ట్ చేశాడు. సైకిల్ లెక్క పడే కష్టాలను చూసి అతనికి ఒక సైకిల్ బహుమతి చేయటం. మనం అంటూ ఉంటాం కదా, దాన గుణం చేయటం అనేది ఒక వ్యసనం లాంటిది అని. ఎవరైనా ఒకసారి దాన్ని ఇంకో రకంగా కొంతమంది విమర్శకులు ఏం చెప్తారంటే, ఈ దాన గుణం చేయటం అనేది కీర్తికాంక్షకు కారణం వల్లనే ఇదంతా చేస్తూ ఉంటారనేది కూడా ఉంది. ఏమైనా కొంతమంది గుప్తదానాలు చేస్తారు, అది ఏదో అంటారు కదా, కుడి చేతికి చేత్తో చేసిన సాయం ఎడం చేతికి తెలియకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అనిలా. బట్ హర్షసాయి అలా కాదు. తాను చేస్తున్న సహాయాన్ని దృశ్య రూపంలో, వీడియో రూపంలో చూపించి దానికి మంచి ఇతను బేసికల్గా మన విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీలో చదివే రోజుల నుంచే, 19 సంవత్సరాల వయసు అప్పుడు నాకు గుర్తుంది. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు అతను. ఒకసారి నేను జడ్జిగా వెళ్ళిన చోట షార్ట్ ఫిల్మ్లు కూడా అతను చూపించాడు. ఇతను ఏదో స్పార్క్ ఉంది, ఎప్పటికైనా పెద్దవాడు అవుతాడేమన్నా నాకు అప్పట్లోనే అనిపించింది. ఆ తర్వాత తానే స్వయంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తద్వారా ఈ సంఘ సేవా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టి విపరీతమైన పాపులారిటీని, ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాడు. అది ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇంత చేస్తే అతనికి 25 ఏళ్ల వయసు ఇప్పటికీ. అంటే 19 సంవత్సరంలో ప్రారంభించి 25 సంవత్సరాలకు వచ్చేసరికి అతను కోట్ల మంది అభిమానులను సంపాదించుకునే స్థాయికి వెళ్ళాడు. కానీ మనకున్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే, ఎవరైనా ఒక మంచి పేరు సంపాదిస్తూ ఉంటే ఆ సంపాదించే పేరు వెనక ఏమైనా లొసుగులు ఉన్నాయేమో వెతికే ఒక గ్రూప్ కూడా తయారవుతారు. అవన్నీ తర్వాత మాట్లాడతాం మనం. ఇప్పుడు ఇతను, ఈ హర్షసాయి ఒక్కడగా ప్రారంభించి ఇప్పుడు ఒక పెద్ద వ్యవస్థగా తయారైపోయాడు. తన యూట్యూబ్ ఛానల్లో చాలామంది సిబ్బంది ఉన్నారు. ఒక రకమైన డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఎప్పుడు చూసినా సర్వేలు చేస్తూ ఉంటారు. అంటే హిడెన్ సర్వేలు. సడన్గా ఒక చోటుకి వెళ్ళిపోయి నీకెలా తెలిసింది? ఆ మధ్య ఒక పాత్రికేయుడు ఆయన ప్రశ్నించారు. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు వెళ్తూ ఇదేంటి కొబ్బరి బండాలు అమ్మే దగ్గర బండి ఆపేసేసారు,
అతనికి ఒక 50,000 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మీకు ఎలా తెలుసు అతను పేదరికం అని చెప్పి మీకు ఎలా తెలిసిందంటే, అతను అప్పుడు మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, ముందు రెక్కి నిర్వహిస్తాం, ఆ టైంకి అక్కడికి వచ్చి ఆయనకి సాయం చేస్తామని చెప్పి ఆయన సమాధానం ఇచ్చాడు. ఒక బార్బర్ షాప్, ఒక అతను జీవనాధారం అదే, సర్వం కోల్పోయాడు, ఏం లేదు, పేదరికంలో ఉన్నాడు. కానీ అతని వృత్తి మాత్రం ఇది నాయ బ్రాహ్మణ వృత్తి. సో అతన్ని గమనించి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న తన టీం ద్వారా అతని తాలూకు కుటుంబ పరిస్థితి తెలుసుకొని అక్కడికి వెళ్ళి అతనికి సాయం చేయడంతో పాటు, అంటే షాప్ పెట్టించడం, షాపులో అతనికి కావాల్సిన పరికరాలన్నీ కొలించడంతో పాటుగా అతనికి ఒక శాశ్వత గృహాన్ని కూడా నిర్మించాడు. కానీ అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఈ మెంటాలిటీ ఏంటి, ఎలా చేస్తున్నాడు ఇవన్నీ. ఆయన చేసే ఒక గొప్పతనం ఏంటంటే, హర్షసాయి చేసే ఒక గొప్పతనం, దీన్ని అంతా ఒక స్టోరీ లాగా తయారు చేస్తాడు. ఇప్పుడు ఈ చేసిన పని అంతా, ఆ బార్బర్ని పట్టుకోవటం, అతను షాప్ పెట్టించడం, షాప్ పెట్టించిన తర్వాత అతను ఇల్లు కట్టించడం, ఇదంతా ఒక ఫిల్మ్ చేసి లోడ్ చేస్తాడు. అది విపరీతమైన వ్యూవర్షిప్ వచ్చేస్తుంది. సో తెలుగుతోనే ఆగకుండా తమిళ్ ఛానల్ కూడా ప్రారంభించాడు. సేమ్ పేరు, తమిళ్ అంటారు అంతే. ఇది దీనికి తెలుగు అని పెట్టుకున్నట్టుగానే దానికి తమిళ్ అని పెట్టాడు. హర్షసాయి ఫర్ యూ తమిళ్. అక్కడ కూడా సెన్సేషన్ ఈయన చేసే స్టోరీలన్నీ రకరకాల విచిత్రమైన స్టోరీలు చేస్తూ ఉంటాడు. సడన్గా ఒక ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటి దగ్గర పాప చదువుకోవడానికి డబ్బులు లేవు. అంటే ఈ రోజుల్లో సంక్షేమ రాజ్యంలో అన్ని ప్రభుత్వమే కల్పిస్తున్నప్పుడు అలాంటి వాళ్ళు ఎందుకు ఉంటారని ఒక అనుమానం రావచ్చు మనకి. కొంతమంది నిజంగానే అర్హత ఉన్నా కూడా వాళ్ళకి పరిచయాలు లేక మిస్ అవ్వచ్చు. కానీ దీన్ని కూడా విమర్శకులు పట్టుకున్నారు. అందరికీ ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు వీడిచ్చేది ఏంటి అనే విమర్శలు కూడా వస్తాయి. అక్కడికి వెళ్ళాడు, ఆ పాపకి ఫీజు ఎంత కావాలో కట్టాడు. ఎన్ని సంవత్సరాలకి ఆ కోర్స్ పూర్తవుతుందో అంతవరకు నేను ఫీజు ఇచ్చేస్తాను అంటే ఫీజు ఇచ్చేస్తాడు. ఆ పాపకి హృదయానికి సంబంధించి, గుండెకు సంబంధించిన ఏదో వ్యాధి ఉందంటే ఆ వ్యాధికి నయం చేయడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా టోటల్గా హర్షసాయి భరించాడు. ఏంటి ఈ స్టోరీలన్నీ ఏంటి? నేను ఇందాక ఒక జర్నలిస్ట్ అని చెప్పాను కదా, మన జాఫర్, వెరీ పాపులర్, బాగా నిబద్ధత కలిగిన జర్నలిస్ట్, అనేక పెద్ద పెద్ద ఛానల్లో చేసి ఇప్పుడు తన స్వయంగా ఇట్లు మీ జాఫర్ అని ఒక ప్రోగ్రాం చేస్తున్న ఆయనకి అనుమానం వచ్చింది. నిజంగా అందరూ ఎందుకు మాట్లాడుకున్న హర్షసాయి గురించి, అటు విమర్శలు ఇటు పొగడ్తలు, ఏంటి ఇది అసలు మంచి. అతను చాలా నిఘా పెట్టి, ఇక్కడే కాదు మా ప్రక్క రాష్ట్రంలోకి వెళ్ళాడు. ఇతను ఇక్కడ ఈ హర్షసాయి ఎక్కడెక్కడైతే సహాయాలు అందించాడో అక్కడందరికి వెళ్ళి అది ఒరిజినలా లేకపోతే ప్లాంటెడా స్క్రిప్టెడా అని చెప్పి అతను క్రాస్ చెక్ కూడా చేసుకున్నాడు. బాంబేలో కూడా ఏది చేసాడు, అది పిజ్జా స్టోరీ, అది టాప్. ఇది విచిత్రమైన స్టోరీ. పిజ్జా స్టోరీ ఏంటంటే, ఒక పేద పిల్లోడు తన దగ్గర డబ్బులు ఉన్నాయి, పిజ్జా షాప్కి వెళ్ళి అడిగితే వాడికున్న ఈ వస్త్రధారణ చూసి వెళ్ళిపోయి అని చెప్పి ఈసడించుకుంటారు. అది హర్షసాయి దృష్టికి వచ్చి అతను ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద పిల్లలు, వీధి పిల్లలు అందరిని చేరదీసి 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఒక విందు భోజనం ఏర్పాటు చేశాడు. మీరు అడగచ్చు, అలా విందు భోజనం ఒకరోజు చేస్తే సరిపోతుందా అని. కానీ ఆ పరిసర ప్రాంతాలను అడాప్ట్ చేసుకొని వాళ్ళందరికీ ఒక బతుకు గడిచేలాగా అన్ని ఏర్పాట్లు, శాశ్వత ఏర్పాట్లు చేసి వచ్చాడనేది ఆ స్టోరీ తాలూకు సారాంశం. ఇంతవరకు బాగా వెళ్తుంది. కొంతమంది జర్నలిస్టులు అడిగారు, ఎందుకు మీకు ఇదంతా, ఈ ప్రేరణ ఏంటి మీకు, ఎవరు మీకు ప్రేరణ అని అడిగితే ఆయన చాలా నిజాయితీగా చెప్పింది ఏంటంటే, మా అమ్మ అన్నాడు. నేను చిన్న వయసులోనే మా అమ్మ చనిపోయింది, కానీ అమ్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది, మనిషి జీవితం చాలా ఉత్కృష్టమైంది, మనిషి జీవితానికి సార్థకత ఉండాలి, ఒక అర్థం ఉండాలి నాయన అని చెప్తూ ఉండేది. అందుకని నేను చదివిన చదువుకి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగంలో నేను సెటిల్ అయిపోతాను, నా వరకు నేను బతికేస్తాను, ఐఎమ్ కంఫర్టబుల్, మై ఫ్యామిలీ ఈజ్ కంఫర్టబుల్, అది కాదు జీవితం అంటే, ఇంకా ఏదో ఉంది అనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. నా అదృష్టం కొద్దీ నా తండ్రి, నా బంధువులు కూడా నాకు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయలేదు, పైగా నాకు సహకరిస్తున్నారు అని చెప్పి అతను చెప్పాడు.
అతను ఈ యూట్యూబ్ చేయటం ద్వారా లక్షల నుంచి కోట్ల ఆదాయానికి వెళ్ళిపోయాడు. మీకు తెలిసిందే యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి అనేది. దానిలో యాడ్స్ కూడా మధ్య మధ్యలో ఇతనుకున్న క్రేజ్ని బట్టి యాడ్స్ కూడా రావటం వల్ల యాడ్స్కి ఇంకా ఎక్కువ వస్తుంది. తన కంటెంట్కి 40% ఆదాయం వస్తుంటే తన యాడ్స్కి 60% ఆదాయం వస్తే ఆ విధంగా వచ్చిన డబ్బునన్నీ మళ్ళీ ప్రజలకే ఖర్చు పెట్టడం అనేది అతను ఒక అలవాటుగా చేసుకుంటూ వచ్చాడు. ఎవరికైనా పెరిగే కొద్దీ లాగాలను చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ లాగాలను చూసే వాళ్ళలో చేస్తున్న ప్రధానమైన విమర్శ ఏంటంటే వీరప్పన్తో పోలుస్తున్నారు అతన్ని. సోను సూద్తో పోల్చట్లేదు. సోను సూద్ ఎక్కడ కష్టం అంటే అక్కడికి వెళ్తాడు, వాళ్ళ సహాయం చేస్తాడు. అది మనకు తెలిసిందే. అది కోవిడ్ దగ్గర నుంచి ఆ తర్వాత కూడా ఆయన ఎలా చేస్తున్నాడు అనేది. అతను ఒక రకంగా మన ఆంధ్రప్రదేశ్ సోను సూద్ అని కూడా కొంతమంది అంటుంటారు. దాన్ని భరించలేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు చేస్తున్న ప్రధానమైన విమర్శ ఏంటంటే ఎలా చేస్తాడు ఈ సాయాలన్నీ? చేస్తున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు వీరప్పన్ ఉన్నాడు, ఏనుగు దంతాలు అంటే ఏనుగులను చంపేసి దంతాలు తీసి వ్యాపారం చేశాడు. శాండిల్వుడ్ని వ్యాపారం చేశాడు. అడ్డు వచ్చిన పోలీసులందరినీ నరికి చంపేసి వ్యాపారం చేశాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి పేదలకు పనిచేశాడు. అంత మాత్రాన వీరప్పన్ దేవుడైపోతాడా? మనుషులు చంపి ఇంకొక మనుషులకు సాయం చేస్తే అలాగే ఇతను చేస్తున్నాడు. అంటే ఏంటని, ఇతను బెట్టింగ్ యాప్కి ప్రమోటర్గా చేరాడు. ఇతను చూసి ప్రేరణ పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సాయం చేయటంలో. అలాగే బెట్టింగ్ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు కనుక బెట్టింగ్ ఆడి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా అనేది వాళ్ళ విమర్శ. వీళ్ళలో ముఖ్యంగా యువ సామ్రాట్ రవికిరణ్ అనుకుంటా, ఆయన అసలు కుమ్మేస్తున్నాడు. ఆయన కూడా యూట్యూబరే, ఇన్ఫ్లుయెన్సర్. ఒకప్పుడైతే హర్ష సాయికి బహుశా అభిమానం కాకపోవచ్చు కానీ అతని మీద అంత ఆగ్రహం లేదు. సడన్గా అతను ఈ విమర్శల పర్వం మొదలుపెట్టాడు. అంటే చాలా నికృష్టమైన విమర్శలు చేస్తున్నాడు. ఇందాక మనం అనుకున్నట్టే ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుదలకు ప్రోత్సాహాన్ని అందించకపోవటం ఒకటైతే, ఎదుగుతున్న మనిషిని ఎలాగైనా కిందకి లాగేయాలి, దానిలో ఉన్న లొసుగులను బయటికి తీయాలి అనేవాళ్ళు పెరుగుతున్న వ్యవస్థలో మనం ఉన్నాం కనుక ఇక్కడ మనం ఎవరి సైడ్ తీసుకోవట్లేదు. మనం హర్ష సాయిని సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే ఆ యువ సామ్రాట్ గారిని సపోర్ట్ చేయట్లేదు. ఈ మధ్యలో ఇంకొక చిన్న స్టోరీ విదిన్ ద స్టోరీ ఎనక్డోట్ లాగా ఇంకో స్టోరీ, మిత్రా శర్మ. ఇప్పుడు వినవస్తున్న పేరు హర్ష సాయిని బద్నామం చేస్తున్న పేరులో ఈ మిత్రా శర్మ అనే ఆవిడ ఉన్నారు. ఆవిడేంటంటే ఒక సినిమా ప్రొడ్యూసర్గా ఉన్నాడు. ఈయనకి మన హర్ష సాయికి ముఖ కవళితో పాటు అంటే శరీర ఆకృతితో పాటు అది శరీరాకృతి నాకు గుర్తొచ్చింది. ఫస్ట్లో ఆయన చేసింది బాడీ బిల్డింగ్ మీదట. బాడీ బిల్డింగ్ ఎలా చేయాలి అనే దాని మీద చేస్తే యువతరం ఫుల్గా చూసేసి ఓహో ఇంత ఈజీగా చేయొచ్చా అని చెప్పి నేర్చుకున్నారట. సో అతనికి మంచి సురద్రూపం ఉన్నది, మంచి శరీర ఇది ఉంది, బాడీ ఉంది. అలాగే వాయిస్ అతని అసెట్, గొప్ప వాయిస్. అతను చేసే ప్రతి యూట్యూబ్లో కూడా అతను వాయిస్ ఓవర్ అతనే ఇస్తాడు. దానికి మంచి వాయిస్ ఉంది కనుక ఎవరు ప్రేరణ కల్పించారో తెలియదు కానీ సినిమా తీయాలనే ఒక దాంట్లోకి వచ్చాడు. మెగా అనే ఒక సినిమాని ప్రారంభించాడు. దానికి ప్రొడ్యూసర్గా ఈ మిత్రా శర్మ అనే మేడము వచ్చారు. సడన్గా ఆ సినిమా అవుతుంది, దాని టీజర్ కూడా రిలీజ్ అయింది. సినిమా పూర్తి కాలేదు కానీ టీజర్ వచ్చింది అని అద్భుతంగా చేశాడు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ టెక్నీషియన్ కనుక క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేశాడు అని చెప్పి టీజర్ చూసిన క్రిటిక్స్ అండ్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా చాలా బాగా చెప్పారు. మరి ఏమైందో తెలియదు కానీ మధ్యలో సడన్గా ఆవిడ కూడా ఇతను నన్ను లోబరుచుకున్నాడు. సేమ్ ఇటీవల కాలంలో ఎక్కువ ఇవి వస్తున్నాయి. జానీ మాస్టర్ కేసు కానీ ఇలా అన్నీ మనం కానీ గమనిస్తే, అంతకుముందు ఇంకొక సినిమా యాక్టర్ గురించి ఇలాగా ట్యాప్ చేస్తున్నారు, మమ్మల్ని ట్రాప్ చేసి ఇదంతా చేస్తున్నారు, మాకు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి ఇలా చెప్పడం అనేది మొదలయ్యేది. ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారో లేకపోతే ఒకళ్ళు చూసి రెండో వాళ్ళు ధైర్యం తీసుకుని బయటకు వస్తున్నారో తెలియట్లేదు కానీ మొత్తానికి ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఆ కోవలకి ఈ మిత్రా శర్మ గారు కూడా వచ్చేసి తన దగ్గర కోట్ల రూపాయలు తీసేసుకున్నాడని, తనతో సాన్నిహిత్యంగా ఉన్నాడని
తన మీద అనేక మార్లు లైంగిక దాడి చేశాడని ఇలా రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఈ ఆరోపణలనే యువ సామ్రాట్ అనే అతను పట్టుకొని అదిగో సాక్ష్యం వచ్చింది చూడండి అని చెప్పి అతను చెప్తున్నాడు. కానీ కౌంటర్గా హర్షసాయి బృందము లేకపోతే హర్షసాయి ఇలాంటి వాళ్ళు ఆడియోస్ కొన్ని రిలీజ్ చేశారు. అది మిత్రా శర్మ మాట్లాడుతున్న ఆడియోలు. ఆ ఆడియోలు కనుక మనం వింటే ఎక్కడ హర్షసాయి మిత్రా శర్మను బలవంతం చేసినట్టు లేదు. పైగా ప్రతి స్టోరీలో మిత్రా శర్మే హర్షసాయిని రెచ్చగొట్టింది, ప్రేరేపించింది, వలలో వేసుకుంది. ఆ భాష అంతా అలాగే ఉంది. చాలా అందంగా ఉంటుంది. నీ కళ్ళు చూస్తే నాకు అసలు ఏదో అయిపోతుంది. ఇంక మొత్తం నీ శరీరంలో ప్రతి భాగం నాకు నచ్చుతుంది. ఇలాగా ఆవిడ మాట్లాడుతున్నవన్నీ చేసేసి చాలా హస్కీగా, మామూలుగా కాదు, చాలా హస్కీగా. ఆవిడ ఈ మధ్య ఫేమస్ అయింది, మీ బిగ్ బాస్లో కూడా ఆవిడ ఉన్నట్టున్నారు. సో ఆ మిత్రా శర్మ ఆడియోలన్నీ వీళ్ళు బయట పెట్టారు. సో నా మీద బ్లేమ్స్ వేస్తుంది కదా ఇది చెప్పి. యువ సామ్రాట్ ఎప్పుడైతే ఈ విమర్శల పర్వం మొదలుపెట్టాడో హర్షసాయి బృందం దానికి అంటే సెక్రటరీ కావచ్చు వాళ్ళందరూ దానికి ప్రతిగా కౌంటర్ ఎలిగేషన్స్ కూడా మొదలుపెట్టారు. యువ సామ్రాట్ ఈజ్ ఏ బ్లాక్ మెయిలర్, నన్ను కొంత డబ్బు అడిగాడు, అందుకే నేను ఇవ్వబోయేసరికి నా మీద ఇలా వచ్చేసాడు, మిత్రా శర్మ అనే ఆవిడ అతని వెనకాలండి మొత్తం నడిపిస్తోంది అని వీళ్ళు ఇటు నుంచి కౌంటర్ మొదలుపెట్టారు. దానికి బదులుగా యువ సామ్రాట్ చేస్తున్న విచిత్రమైన వాదన ఏంటంటే దాంట్లో జస్టిఫికేషన్ ఉంది. అసలు ఈ ఆడియో రికార్డులన్నీ ఎందుకు చేశాడు? వాడికి క్రిమినల్ యాటిట్యూడ్ ఉంది కనుక ఫ్యూచర్లో ఎందుకైనా మంచిది, ఫ్యూచర్లో ఏమన్నా జరిగితే ఈ ఆడియోలు మొత్తం బయటపెట్టి ఆవిడంతా చూడొచ్చు అని చేశాడా? లేకపోతే ఎందుకు రికార్డ్ చేశాడు? తను నిజంగానే ప్రేమలో ఉంటే ప్రేమించుకునే వాళ్ళు సంభాషణలు రికార్డ్ చేస్తారా? రికార్డ్ చేయరు కదా. రికార్డ్ చేశాడంటే ఇతనికి ముందుగానే ఏదో ఒక వ్యూహం ఉన్నది. ఆ వ్యూహం ప్రకారం అందుకే ఆ ఆడియోలో ఎక్కువ అవతల పక్కవే వినపడుతుంటే ఇతను అంటాం తప్ప ఏమీ వినపట్టలేదు. అంటే రికార్డ్ చేస్తున్నాడనే దానికి ఏదో ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే ఆవిడ దగ్గర డబ్బు తీసుకోవాలి. ఆ డబ్బు తీసుకున్న విషయం బయటికి పొక్కకూడదు. తాను సచ్చీలుడు అని చెప్పి చెప్పుకోవడానికి ఈ రికార్డులన్నీ చేశాడు అని చెప్పి అంటారు. దాన్ని కూడా జనాలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే అనుమానం వచ్చినప్పుడు డెఫినెట్గా ఎందుకైనా మంచిదని చెప్పి మనం రికార్డ్ చేసుకుంటాం కదా. అందుకే సాయి హర్ష కూడా రికార్డ్ చేసి ఉంటాడు అని కొంతమంది సమర్థిస్తూ వస్తున్నారు. కానీ ఇది అటు తిరిగి బూమ్ ర్యాంగ్ అయిపోయి యువ సామ్రాట్ మీద హర్షసాయి కేసు పెట్టాడు. పరువు నష్టం దావా. నన్ను ఇలా బదనాం చేశాడు, నేను ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ నాకున్నారు, నా తాలూకు అభిమానులు ఉన్నారు, నేను బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ని, లేకపోతే నాకు కోట్ల మంది రారు కదా అని చెప్పి అతను ఆ పేరును పోగొట్టడం కోసం ఈ యువ సామ్రాట్ నా మీద ఇలా లేనిపోయిన ఆరోపణలన్నీ చేస్తున్నాడు అని చెప్పి. ఇదే విషయాన్ని యువ సామ్రాట్తో చాలా పాపులర్ ఛానల్స్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను చెప్తుంది ఒకటే ఒక మాట. నాకు అతను చేసే యూట్యూబ్ మీద లేకపోతే అతను చేస్తున్న సేవా కార్యక్రమాల మీద నాకున్న అభ్యంతరాలు నాకున్నాయి, నేను అవి చెప్పాను, వీరప్పన్తో కంపేర్ చేశాను. కానీ అతను బెట్టింగ్ యాప్కి ఎందుకు ప్రమోట్ చేశాడు అని అడుగుతున్నాడు. బెట్టింగ్ అనేది ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అవి నిషేధం, బ్యాన్. ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు, మన రాష్ట్రంలో అయితే అవి బ్యాన్. కానీ ఇతను దాన్ని ప్రమోట్ చేయటం వల్ల అడ్వర్టైజ్మెంట్ల కోసం ఎంతమంది యువత మాకు ప్రేరణ అయిన హర్షసాయి చెప్పాడు కనుక మనం కూడా ఆడితే బాగుంటుందని చెప్పి ఆడటం మొదలుపెట్టి లక్షలు కోల్పోయి ఒక కానిస్టేబుల్ అయితే ఏకంగా తన బిడ్డను చంపేసి తాను కూడా కాల్చుకుని చచ్చిపోయాడు ఈ బెట్టింగ్ వల్ల. వీటన్నిటికీ కారణం హర్షసాయి బెట్టింగ్ యాప్లో నటించడమే, ప్రమోట్ చేయడమే అని చెప్పి తీవ్రమైన అభ్యంతరాన్ని యువ సామ్రాట్ గారు చెప్తున్నారు. దానికి సమాధానంగా హర్షసాయి ఏం చెప్తున్నాడు, నేను ఆ వెర్షన్ ఈ వెర్షన్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, అసలు ఇదేది వాస్తవం అని దాన్ని తెలుసుకోవడం కోసం హర్షసాయి చేస్తున్నది ఏంటంటే ధోని చేస్తున్నాడు, విరాట్ కోహ్లీ చేస్తున్నారు, వీళ్ళందరూ చేస్తున్నారు కదా. వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చేస్తే ఏంటి, పైగా అది ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం నేను చేశాను, ఇప్పుడు చేయట్లేదు, ఇప్పుడు దాన్ని ఎందుకు బయట తీశారు? మిత్రా శర్మ గారు
యువ సామ్రాట్ని కలిసిన తర్వాతే ఈ ఇష్యూ ఎంత బూమ్రాంగ్ అయింది అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. దానికి కూడా వెంటనే సమాధానం వస్తుంది. ఆయా రాష్ట్రాల్లో విరాట్ కోహ్లీ లేకపోతే ధోని పుట్టిన రాష్ట్రాల్లో నిషేధం లేదు బెట్టింగ్ యాప్ల మీద, కానీ మన రాష్ట్రాల్లో ఉన్నాయి. నిషేధం ఉన్న చోట నువ్వు బెట్టింగ్ యాప్ చేస్తున్నావు కనుక యు ఆర్ ఏ క్రిమినల్ అని చేస్తా, యు ఆర్ ఏ బ్లాక్ మెయిలర్. అంతటితో ఆగలేదు, కుటుంబం నేపథ్యాన్ని కూడా యువ సామ్రాట్ బయటికి తీశాడు. వాళ్ళ ఫాదర్ని ఇష్టారాజ్యంగా మనం చెప్పుకోవడానికి వీల్లేని భాషలో దుర్భాషలు ఆడారు. అతన్ని మేనమామను కూడా ఇదే స్థాయిలో తీవ్ర స్థాయిలో ఆయన విమర్శించారు. మనం ఇప్పుడు ఆయన్ని యువ సామ్రాట్ గారిని మనం ఏం తప్పు పెట్టే ప్రయత్నం చేయట్లేదు. ఆయనకున్న ఇవి సాక్ష్యాలు ఆయనకొని అని చెప్తున్నారు. ఎక్కడైనా నేను ఫైట్ చేస్తాను, ఇప్పుడు అర్జెంటుగా హర్ష సాయిని అరెస్ట్ చేస్తే తప్ప ఈ విషయాలన్నీ వెలుగులోకి రావు అని చెప్పి ఆయన చేస్తూ, ఫాదరు వాళ్ళది విజయనగరం జిల్లాలో ఎస్ కోట, శృంగోప కోట, ఆ కోటలో ఉన్న ఆయన వడ్డీ వ్యాపారస్తుడు, జనాలను నాచి రంపాన్ని పెట్టి చేస్తాడు, ఏదేదో అమ్మాయిలు బిజినెస్ చేస్తాడు అని అన్ని ఆరోపణలు, అసలు చెప్పడానికి వీల్లేని ఆరోపణలన్నీ చేస్తూ అలాంటి వ్యక్తికి పుట్టినవాడు ఆ మార్గంలో నడక ఎలా నడుస్తాడని చెప్పి హర్ష సాయి మీద ఒక క్రిమినల్ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు యువ సామ్రాట్ గారు. ఏంటో ఇది ఇలాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా పోలీసులు వెళ్ళలేదు, హర్ష సాయిని కస్టడీలోకి తీసుకోలేదని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఎవరో సాయం చేస్తున్నారా అతనికి బ్యాక్గ్రౌండ్ నుండి, అందువల్లనే హర్ష సాయి పోలీసులు దొరకకుండా తిరుగుతున్నాడని చెప్పి ఇంకొక పెద్ద ఎలిగేషన్ కూడా చేశారు ఆయన. మిత్రా శర్మ గారు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా హర్ష సాయిని అరెస్ట్ చేయకపోవటం వెనక ఏదో బలమైన ఒకటి. కాకపోతే ఇప్పుడు మనం అన్ని సుమోటులాగా చాలా ఛానల్స్లో అతని గురించి అతని ప్రొఫైల్స్ వస్తున్నాయి, అతను చేసిన సక్సెస్ స్టోరీస్ వస్తున్నాయి. నేను ఇందాక చెప్పిన జాఫర్ గారు లేకపోతే TV5 మూర్తి గారు ఇలాంటి వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలు వస్తున్నాయి. అవన్నీ చూసిన తర్వాత పోలీసులు బహుశా ఈ కేసులో అంత గొప్ప ఇది ఉండకపోవచ్చు అని చెప్పి అనుకున్నారో లేకపోతే తెలియదు, కానీ మొత్తానికి హర్ష సాయి ఈజ్ మోస్ట్ వాంటెడ్ నౌ. అది పోలీసులకా, లేకపోతే ఈ ప్రేక్షకులకా, లేకపోతే యూట్యూబర్స్కా, లేకపోతే అతని అభిమానులకా. అతను ఇప్పుడు మొన్న కొత్తగా చెప్పింది ఏంటంటే, దక్షిణాది భాషలన్నిటిలో కొత్తగా నేను మళ్ళీ యూట్యూబ్ నా ఛానల్ ప్రారంభించబోతున్నాను, తద్వారా మరింత సేవ చేసి ఆయన ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, తాను ఎక్కడా ఎవరి దగ్గర విరాళాలు తీసుకోవట్లేదు. చాలామంది ఏం చేస్తారంటే, ఈ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు నేను చేసేదానికి వృతాభక్తిగా మీరు కూడా సాయం చేస్తే మరింత మందికి నేను సాయం చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఒక అప్పీల్ లాంటిది ఇస్తారు. బట్ ఈయన అదేం చేయలేదు. తనకు వస్తున్న కోట్ల రూపాయలు, ఆయన ఎవరో అయితే 100 కోట్లు 1000 కోట్లు అంటున్నారు, నాకు అంత లేదు కానీ బట్ వస్తుంది, డబ్బు మాత్రం వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లో ఒక 40% నా కంటెంట్కి వస్తే ఇంకా 60% యాడ్స్ కింద వస్తుంది. ఎందుకంటే ఇతను చాలా వ్యూవర్షిప్ ఉంది ఇతనికి, కనుక యాడ్ టారిఫ్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకి టీవీలో టీఆర్పీ లాగా ఇతనికి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది కనుక వచ్చే ఆస్కారం ఉందని చెప్పినది ఒక ఇది సమర్థన. ఇంత జరుగుతున్నా కూడా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పి కొంతమంది విమర్శలు మాట్లాడుతున్నారు. కానీ అతని టీం అంతా అతని దగ్గరే ఉన్నది. అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లేకపోతే ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు మెల్లమెల్లగా తన ప్రక్కన ఉన్నవాళ్ళు జారుకునే ప్రయత్నం చేస్తారు. కానీ బలపడుతున్నాడు ఆయన, ఇంకా కొత్తగా జనాలు వచ్చేస్తున్నారు. కొంతమంది మహిళా నేతలు కూడా హర్ష సాయిని సపోర్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, తాము అనుకున్నది కనుక నెరవేరకపోతే ఎలాగోలాగో అతను బదనాం చేయాలని చెప్పి బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఆ కేసుకు సంబంధించి జానీ మాస్టర్ కేసును కూడా కొంత లింక్ తీసుకొచ్చే ప్రయత్నం మహిళా సంఘాల్లో ఉన్న కొంతమంది అందరు మహిళా సంఘాలు, ముఖ్యంగా వామపక్ష మహిళా సంఘాలు ఇప్పుడు దాకా నోరైతే విప్పలేదు. కానీ ఈ
ధార్మిక సంఘాలు ఇలాంటి వాటికి ఉన్న వాళ్ళు ముఖ్యంగా మా కరాటే కళ్యాణి మేడం వీళ్ళందరూ అయితే చెప్పేశారు, హర్ష సాయి అంత మూర్ఖుడైతే కాదు, అతను చాలా సేవా గుణాలు ఉన్న వ్యక్తి, మాకు పర్సనల్గా తెలుసు. అతన్ని వీరప్పన్తో పోల్చడాన్ని మేము అస్సలు అభ్యంతరం చెప్తున్నాము, అతను అలాంటి వాడు కాదు అని చెప్తున్నారు. అతన్ని జాఫర్ గారు క్వశ్చన్ వేశారు, మిమ్మల్ని మీరు మదర్ తెరిసేలాగా భావించుకుంటున్నారా అని అడిగితే, అబ్బాయి అలాంటిది ఏమి లేదండి, నేను సాయం చేయటం అనేది నాకు ఒక దీనిగా వచ్చింది. చెప్పాను కదా, మా అమ్మగారు నాకు జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండాలిరా బాబు అని చెప్పింది, దానివల్ల నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పి ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఏమో మొత్తానికి ఇప్పుడు హర్ష సాయి అనేది ఒక వ్యక్తి యూట్యూబరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఒక రకంగా చెప్పాలంటే హిస్టరీ క్రియేట్ చేశాడు యూట్యూబ్లో. దానిలో 5 కోట్లకు మించిన వ్యూవర్షిప్ సంపాదించుకొని అతను నంబర్ 1గా నిలవగలిగాడు. ఆ తర్వాత చాలామంది అతను ప్రేరణ పొంది యూట్యూబ్లో ద్వారా వస్తున్నారు. పోలీసులు హర్ష సాయిని అరెస్ట్ చేస్తారా? అలా చేస్తే అతని అభిమానులు ఊరుకుంటారా? యువ సామ్రాట్ చేసే విమర్శల్లో వాస్తవం ఎంత ఉంది? ఇవన్నీ తేలాలంటే తప్పనిసరిగా దర్యాప్తు జరగాలి, మరింత లోతుగా దీన్ని చూడాలి. ఒకవేళ దీనికి మించి ఏమైనా స్టోరీలు వస్తే మరో ఎపిసోడ్ మనం దీని మీద కూడా చేయడానికి ఐ థింక్ సిద్ధమవుతాం. ఇది హర్ష సాయి హిస్టరీ, మిత్రా శర్మ మిస్టరీ. నమస్తే. మళ్ళీ మనం ఇంకొక అంశం గురించి మీ ముందుకు వస్తాను. మీ భవదీయుడు ప్రొఫెసర్ బాబీ వర్ధన్.